హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఆల్ న్యూ కిండిల్ అయితే నేను అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను గాయ్స్. దాని గురించి కూడా మాట్లాడతాను. అదైతే మనకి కిండిల్ వర్షన్ 10 తోటి వస్తుంది విత్ బిల్ట్ ఇన్ లైట్ తోటి. అంటే బిల్ట్ ఇన్ లైట్ ఉంటుంది అనమాట, దాని లైట్ కూడా వస్తుంది కిండిల్ లో అయితే. నెక్స్ట్ ఇది వైఫై తోటి అయితే సపోర్ట్ అవుతుంది. దీనికైతే మనకి 4G కానీ 3G కానీ సిమ్ సపోర్ట్ అయితే లేదు, డైరెక్ట్ గా ఫుల్లీ వైర్లెస్. నెక్స్ట్ మనకి ఇది అయితే మనకి నార్మల్ గా పవర్ అడాప్టర్ తోటి అయితే దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు. మన మొబైల్ టైప్ ఏ ఛార్జర్ ఏదైతే యూజ్ చేస్తామో అదే ఛార్జర్ తో అయితే దీన్ని కిండిల్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు గాయస్. మనకి ఇది దీంట్లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి కిండిల్ లో. నాకు తెలిసి చాలా మందికి కిండిల్ గురించి తెలిసి ఉంటుంది గాయస్. తెలియకపోతే చెప్తాను గాయస్. కిండిల్ అనేది ఏం లేదు గాయస్, మనం నార్మల్ గా బుక్ వాడతాం కదా, అట్లాంటి బుక్ టైపే, కాకపోతే ఇది డిజిటల్ ఫామ్ లో మనకి ఇట్లా ఒక ఎక్విప్మెంట్ లాగా ఉంటుంది అన్నమాట. ఒక మనకి ఇదైతే 6 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది, అంటే మన మొబైల్ సైజ్ అంతానే ఉంటుంది, 6 ఇంచ్ మొబైల్ లాగానే. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం విడుతులో అయితే ఎక్కువ ఉంటుంది అన్నట్టు. మొబైల్ అయితే డైరెక్ట్ స్ట్రైట్ గా పొడవులో ఉంటుంది కదా, ఇదైతే కాస్త విడుతులో ఇట్లా బాక్స్ షేప్ లో వస్తుంది. మీకు ఇప్పుడు నేను చూపిస్తాను గాయస్ అన్బాక్సింగ్ లో కూడా. నెక్స్ట్ దీంట్లో మనకి ఫెసిలిటీ ఏంటంటే, అంటే ఎక్కడికైనా అక్కడికి ఈజీగా ట్రావెల్ చేసేటప్పుడు చాలా లాట్స్ ఆఫ్ బుక్స్ అయితే క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనకి కిండిల్ ఒకటి తీసుకెళ్తే చాలు, దాంట్లో చాలా బుక్స్ ఉంటుంది. మనకు అప్రాక్సిమేట్లీ దాంట్లో 8 GB అయితే మనకి స్టోరేజ్ ఉంటుంది. దాంట్లో చాలా వరకు బుక్స్ వేసుకోవచ్చు. అప్రాక్సిమేట్లీ 100 to 200 బుక్స్ అయితే మనం అట్ ఏ టైం దానిలో ఆ కిండిల్ లో అయితే క్యారీ చేయొచ్చు. సేమ్ మనకి బుక్ లో చదివిన ఫీలింగ్ కూడా వస్తుంది. నార్మల్ గా ఇంతకుముందు ఓల్డ్ ఎడిషన్ లో అయితే మనకి 8th జనరేషన్ 6th జనరేషన్ లోనైతే మనకి బిల్ట్ ఇన్ బ్యాక్ లైట్ అయితే లేదు. కాకపోతే ఇది 10th జనరేషన్ కిండిల్ గాయస్. 10th జనరేషన్ కిండిల్ లో మనకి బిల్ట్ ఇన్ బ్యాక్ లైట్ అయితే ఉంది. దీంట్లో నార్మల్ గా అయితే మనకి వైట్ కలర్ లైట్ అయితే వస్తుంది గాయస్. మనకి ఐస్ కి అయితే ఎలాంటి ఎఫెక్ట్ ఏం లేదు. బుక్స్ చదివేటప్పుడు చాలా నీట్ గా వస్తుంది, లైట్ అయితే. నెక్స్ట్ ఇంకెందుకు ఆలస్యం గాయస్, ఒకసారి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గాయస్. ముందుగా మనం కిండిల్ ప్యాకేజ్ చూసుకున్నట్టయితే ఇట్లా ఉంటుంది. మనకి ఇట్లా కవర్ లో వచ్చేసి దాంట్లో బాక్స్ అయితే ఉంది. దీన్ని అయితే మనం ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి అయితే దీన్ని ఓపెన్ చేయాలి మనం. ఇట్లా ఓపెన్ చేసేసాం. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ ఇందులో మనకి ఇంకో ప్యాకేజ్ ఉంది బ్లాక్ కలర్ది. ఇక్కడైతే మనకు ట్రీ సింబల్ ఉండి ఇక్కడ కిండిల్ అని రాసింది అయితే ఉంది. మనం ఒకసారి లోపలైతే కాంటెంట్స్ ఇవి ఉన్నాయి. నెక్స్ట్ ఒకసారి బాక్స్ మీద అయితే చూద్దాం. మనం దీంట్లో అయితే చూసుకున్నట్టయితే 6 ఇంచెస్ టచ్ డిస్ప్లే అని చెప్పేసి ఉంది, 167 PPI అని ఉంది. నెక్స్ట్ బుల్ట్ ఇన్ లైట్ ఫెసిలిటీ అయితే ఉంది. ఇది వైఫై తోటి అయితే రన్ అవుతుంది. మనకి ఇదైతే 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది. నెక్స్ట్ ఇది 10th జనరేషన్ కిండిల్, మనం ఆల్రెడీ తెలిసిన విషయమే ఇది. నెక్స్ట్ ఇందులో చూసుకున్నట్టయితే ఇంక్లూడ్స్ బ్లాక్ కిండిల్ 10th జనరేషన్, USB ఛార్జింగ్ కేబుల్ అండ్ బిల్ట్ ఇన్ రీఛార్జబుల్ బ్యాటరీ అని అయితే ఇక్కడ రాసింది అయితే ఉంది. నెక్స్ట్ ఇక్కడైతే ఇవే రాసింది ఉంది, ఇంకేం లేదు. మనం కాస్ట్ చూసుకున్నట్టయితే 7,999 రూపీస్ అయితే రాసింది ఉంది. కానీ ఇది అప్రాక్సిమేట్లీ 6,799 రూపీస్కి అయితే ఇప్పుడు వచ్చింది ప్రస్తుతం అయితే. సో ఇంకెందుకు ఆలస్యం, ఓపెన్ అయితే చేసి చూద్దాం మనం ప్రోడక్ట్ని. మనం ఈ బ్లాక్ కలర్ ప్యాకేజ్ని అయితే ఓపెన్ చేసి చూస్తే దీన్ని ఇట్లా మేబీ ఇట్లా సైడ్కి వెళ్ళి అయితే దీన్ని ఓపెన్ చేయాలి మనం. ఇట్లా సైడ్కి వెళ్ళి ఓపెన్ చేస్తే సేమ్ మన ఓల్డ్ కిండిల్ మోడల్ లానే ఉంది. ఇది కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంది. నెక్స్ట్ ఇందులో మనకైతే ఒకటి ఛార్జింగ్ ఎట్లా చేయాలని చెప్పేసి ఒకటి అయితే ఇచ్చారు. దీనిలో మనకి ఇది ఉంది. నెక్స్ట్ ఒకటి అయితే యూజర్ మాన్యువల్ అయితే ఉంది కిండిల్ వాళ్ళది. ఇది కూడా అమెజాన్ కిండిల్ వాళ్ళది యూజర్ మాన్యువల్. నెక్స్ట్ ఇంకా దీనిలో చూసుకున్నట్టయితే దీంట్లో మనకి ఇక్కడ చూసుకుంటే ఛార్జింగ్ వైర్ అయితే ఒకటి అవైలబుల్ ఉంది. చాలా మంచి అమెజాన్ వాళ్ళ స్టాండర్డ్ ఛార్జింగ్ వైర్ అయితే ఉంది. నెక్స్ట్ దీంట్లో కాంటెంట్స్ అయితే ఏం లేవు. నేను ఇప్పుడు కిండిల్ని అయితే క్విక్ సెటప్ అయితే చేసి చూపిస్తాను మీకు ఎట్లా ఉంది లోపల అని చెప్పేసి. కిండిల్ని అయితే క్విక్ సెటప్ చేసి మీకైతే నేను వీడియో మళ్ళీ చేసి చూపిస్తాను. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మన కిండిల్ది. కాకపోతే మనం ఓల్డ్ కిండిల్ తోటి కంపేర్ చేస్తే కాస్తంత హెవియర్ వెయిట్ అయితే ఉంది ఇది. అదైతే చాలా లైట్ వెయిట్ ఉంటుండే మనకి 8th జనరేషన్ 10th జనరేషన్ బిల్ట్ ఇన్ లైట్ ఫెసిలిటీ లేదైతే. కాకపోతే ఇది కాస్త వెయిట్ అయితే ఉంది ఇది అంతే. నేను క్విక్ సెటప్ అయితే చేసి మీకు వీడియో అయితే చూపిస్తాను గాయస్. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేనైతే క్విక్ సెటప్ అయితే చేసేసాను కిండిల్ది. క్విక్ సెటప్ చేసిన తర్వాత అయితే మనకు అది అడుగుతుంది అమెజాన్ అకౌంట్ ఏది లింక్ చేసుకోవాలని. ఫస్ట్ అయితే లాంగ్వేజ్ అడుగుతుంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమెజాన్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అమెజాన్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో గుడ్ రీడ్స్ అకౌంట్ అని అయితే ఉంటుంది. గుడ్ రీడ్స్ అకౌంట్ లో ఏమైతుంది అంటే మనకి చాలా రకాల బుక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి కిండిల్ ఎడిషన్ బుక్స్ అయితే. సో మనం గుడ్ రీడ్స్ అకౌంట్ కి కూడా మనం యాక్సెస్ ఇచ్చేస్తే చాలా వరకు బుక్స్ అయితే మనం చదువుకోగలుగుతాం. ఇప్పుడైతే నేను ఒకసారి కిండిల్ ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను.
క్విక్ సెటప్ అయితే చేశాను. ఇది మనకి సింగిల్ బ్యాండ్ వైఫై, డ్యూయల్ బ్యాండ్ వైఫైకి అయితే సపోర్ట్ అవుతుంది. చూడండి, ఇది నేనైతే వైఫైకి అయితే కనెక్ట్ చేశాను. వైఫై కనెక్ట్ చేసినందుకు అయితే ఇది డౌన్లోడ్ అయింది. శాంపుల్ కూడా ఫస్ట్ డౌన్లోడ్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు దీన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెనింగ్ అని పడింది చూడండి. సో ఫస్ట్ టైం ఓపెన్ చేస్తున్నాను కాబట్టి ఇదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే డన్ చేసి ఇస్తున్నాను. డన్ చేసి చూస్తే మనకి ఇక్కడ అయితే చూడండి చాలా బాగుంది. అసలు టెక్స్ట్ అయితే చాలా క్లియర్గా ఉంది. మన ఓల్డ్ ఎడిషన్ కన్నా ఇది చూసుకున్నట్టయితే చాలా మంచిగా ఉంది. అక్షరాలు అయితే చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇంకా మనకి పేజ్కి సంబంధించిన సెట్టింగ్స్ కూడా కావాలనుకుంటే ఇక్కడ టాప్ కార్నర్లో క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సెట్టింగ్స్ అయితే ఉంది. ఇక్కడ ఏ అని క్యాపిటల్ ఉంది కదా, ఇక్కడైతే మనం క్లిక్ చేస్తే సెట్టింగ్స్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా చూసుకుంటే చూడండి గైస్, చాలా బాగుంది. మనం ఏదైనా నావెల్స్ కానీ ఆర్టికల్స్ కానీ ఏవైనా బుక్స్ చదువుకోవాలనుకున్నా కానీ చాలా మంచిగా చదువుకోవచ్చు ఈ కిండిల్ ఎడిషన్ బుక్స్లో. ఇదండి అన్బాక్సింగ్. చూస్తారు కదా గాయస్, కిండిల్ అయితే అన్బాక్సింగ్. అదండి కిండిల్ అన్బాక్సింగ్. దాంట్లో అయితే మీకు కిండిల్ చూపించాను, ఒక యూజర్ మాన్యువల్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే దాంట్లో మనకి ఒక పవర్ కేబుల్ వచ్చింది. నెక్స్ట్ దీనికైతే మనకి అడాప్టర్ అయితే రాదు, జస్ట్ ఒక కేబుల్ మాత్రమే వస్తుంది. నెక్స్ట్ కిండిల్లో కూడా ఒకసారి ఛార్జ్ చేస్తే మనకి ఒక 3 to 4 weeks వస్తుందని వాళ్ళైతే చెప్పారు. అప్రాక్సిమేట్లీ ఖచ్చితంగా అంతే 3 to 4 weeks వస్తాయి. ఇంతకు ముందు కూడా 8th జనరేషన్ కిండిల్ అయితే యూజ్ చేశాను. ఇదైతే లేటెస్ట్ వర్షన్ 10th జనరేషన్ కిండిల్ గాయస్. చాలా బాగుంది. కాకపోతే మీరు స్మాల్ ల్యాక్స్ అయితే నోటీస్ చేయగలుగుతారు కిండిల్ యూఐలో. కాకపోతే మీరు బుక్స్ చదివేటప్పుడు ఎలాంటి ల్యాక్స్ అయితే మీరు నోటీస్ చేయరు. మీరు సింపుల్ గా మీ అమెజాన్ అకౌంట్ కి అయితే దీన్ని లింక్ చేసేసుకొని నెక్స్ట్ మీరు డౌన్లోడ్ చేసేసుకుంటే బుక్స్ ని మనం దీంట్లో ఎప్పుడంటే అప్పుడు మీరు చూసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో కిండిల్ అన్లిమిటెడ్ ఫీచర్ కూడా ఉంది కదా గాయస్. దాని మెంబర్షిప్ తీసుకున్నా కానీ మీరు ఎప్పుడంటే అప్పుడు ఎలాంటి బుక్స్ అయినా మీరు ఈజీగా చదువుకోగలుగుతారు గాయస్. నెక్స్ట్ దీనిలో మీకు ఈ కిండిల్లో ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే దీనికైతే మనకి పౌచెస్ అయితే అవైలబుల్ ఉంటాయి గాయస్. కిండిల్లో అంటే మనం గాయస్ మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, అది మీకు అమెజాన్ లో అయితే దీనికి కిండిల్ సంబంధించిన పౌచెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఆ పౌచెస్ అయితే మీరు కొని పర్చేస్ చేసి కిండిల్ కి అయితే జాయిన్ చేశారనుకోండి, సేమ్ మన మొబైల్ కి ఎట్లా బ్యాక్ కవర్ వాడతామో కిండిల్ కూడా సేమ్ అలానే ఉంటుంది. అట్లా పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇట్లా ప్యాడ్ లా ఉంటుంది అన్నట్టు స్క్రీన్ పైన. ఆ ప్యాడ్ వేసేస్తే ఈ లైట్ కిండిల్ అనేది క్లోజ్ అవుతుంది, లేకపోతే ఇది ఇట్లా ఎప్పుడు ఓపెన్ ఉంటుంది అనమాట కిండిల్ అయితే. సో అట్లా నెక్స్ట్ ఇంకా మనకి కిండిల్ కూడా చాలా మంచి ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది ఆ బ్యాక్ కవర్. సో కిండిల్ కొనుక్కున్న వారు ఎవరైనా కానీ ఖచ్చితంగా అదైతే కొనుక్కోండి. నెక్స్ట్ ఇంకో విషయం అడుగుతారు కదా, ఇప్పుడు క్యాజువల్ గా అడిగే క్వశ్చన్, ఇప్పుడు ఆ కిండిల్ తీసుకోవచ్చు అంటే ఎక్సలెంట్ గా తీసుకోవచ్చు. కాకపోతే ప్రైస్ అయితే 6,799 6,800 ఉన్నప్పుడు మాత్రమే ఈ కిండిల్ అయితే పర్చేస్ చేయండి. నార్మల్ గా అమెజాన్ అయితే ఇప్పుడు ప్రస్తుతము 1000 రూపీస్ అయితే ఎక్కువ చేసింది ప్రైస్ ని. సో తక్కువ ఉన్నప్పుడు ఆఫర్ లో కానీ కిండిల్ అయితే పర్చేస్ చేయండి, అదైతే చాలా బెటర్ ఆప్షన్ మీకు. నెక్స్ట్ ఇంకా పర్చేస్ చేసేటప్పుడు డెబిట్ కార్డ్ ఆఫర్స్ కానీ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉంటే కూడా వాటిని అయితే మీరు యూజ్ చేసుకోండి గాయస్. నాకు తెలిసి మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది గాయస్. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి గాయస్. ఇంకేమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి గాయస్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ.